అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరండి? శ్రీనివాస్, రాయవరపు శ్రీనివాస్ మేరు. ఓకే, ఏం చేస్తుంటారు? మేము టైలర్ వర్క్. టైలర్ వర్క్. ఓకే. ఎట్లుంది సార్, అంటే బిజినెస్ ఎట్లా నడుస్తుంది? బిజినెస్ మామూలుగా నార్మల్గా ఉంది ఈసారి. ఓకే, ఎక్కువ అంత అది లేదు. బిజినెస్ చాలా డైలీ చేసుకుంటారా? డైలీ. ఓకే. సో ఎక్కడ మీరు ఉండే ఏరియా? మేము రాజనగర్ బోరబండ. బోరబండ ఏరియా. ఓకే. సో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది కదా. సో ఓకే, రైట్. సో అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎట్లున్నాయి మీ ఏరియాలలో సమస్యలు కావచ్చు, ఈ వాటర్ డ్రైనేజ్ పరంగా కరెంట్ విషయంలో చూసుకుంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? కరెంట్ అయితే పర్వాలేదు, ఇదివరకు ఎక్కువ పోకపోయేది, ఇప్పుడు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు పోతా ఉంది, మధ్య మధ్యలో పోతుంది, మళ్ళీ కొద్దిసేపటికి వస్తూ ఉంటుంది అంతే. ఇక ఎక్కువ పోకపోయేది. ఇక డ్రైనేజ్ అంటే మామూలుగానే ఉంది, కానీ ఇక్కడ నుండి అయితే వాటర్ పోతూ ఉంటాయి. అది కొద్దిగా రాగానే ఫుల్ వాటర్. అది ఏమైందంటే కాలువలకు వాటర్ పోవడం లేదు, అది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటే బాగుంటుంది. క్లియర్ చేయడానికి రారా? ఎవరు అయితే లేరు, ఎవరు వస్తలేరు. అంటే ఇప్పుడు పెద్ద కాలువలు ఉంటాయి కదా, వాటిలలో అంతా డస్ట్ అంతా అదంతా తీసేయాలి. అది తీసేస్తే బాగుంటుంది. ఈ చిన్నగా వాటర్ పోయేదంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాయి. అవి బ్లాక్ అయ్యేసరికి ఏమవుతుందంటే వాటర్ అంతా జామ్ అయిపోతుంది. తాగే నీరు మరి మంజీరా వాటర్ వస్తుంది. వస్తుంది రెగ్యులర్ అంటే డైలీ రావు, డే బై డే ఎప్పుడైనా అంతే. మొన్న సమ్మర్ లో ఇబ్బంది అయిందరు కదా, చాలా మంది ధర్నాలు చేసిళ్ళు, అట్లా ఏమైనా ఇబ్బంది అయిందా? ఏం ఇక్కడ అయితే ఏం లేదు. సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తా ఉంది పాలన పరంగా? పర్వాలేదు, నార్మల్ గానే. ఎవరిని ఏమో అనట్లేదు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రాబ్లం తోటి వాళ్ళు నడిపిస్తున్నారు రాజకీయ. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంటింటికి ఎట్లా ఉంటాయో వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. ఏ గవర్నమెంట్ అయినా గంతే, ఏది మంచి చేద్దాం అనేది అయితే ఆలోచన అయితే లేదు, చూసుకుంటున్నారు అంతే తప్ప వేరేం లేదు. ఓట్ల కోసం గెలవడం చేయాలనేది ఉండాలి. ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్నప్పుడు న్యాయంగా చేయాలని ఉండే, కానీ వాడు తిట్టిండని వీడు తిట్టిండని వాళ్ళని మీద అనడం, వీళ్ళ మీద అనడం ఒక బాధ్యతగా ఒక బాధ్యతగా ఉన్నప్పుడు దాని విలువ మనం కాపాడుకోవాలంటే ఎవరిని ఏమో అనొద్దు, మనం ఎలా చేయాలనేది ఉండాలి వాళ్ళకు. అంటే ఇప్పుడు గెలవడం కోసం, అధికారం కోసం చాలా హామీలు చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం హామీలు చెప్పింది, ఈ ప్రభుత్వం హామీలు చెప్తా ఉంది. ఇప్పుడు ముసలిళ్ళకి పెన్షన్ కావచ్చు, మహిళలకి 2500 కావచ్చు, ఇంకోటి ఫ్రీ బస్సు కావచ్చు, 500 గ్యాస్, ఇలా చాలా పథకాలు ఇచ్చినాయి. ఏంటి అసలు అమలు అవుతున్నాయి ఇవి? అమలైతే అన్నీ లేవు. ఫస్ట్ అయితే ఫ్రీ బస్ అనేది చేసిండ్రు, అది కొట్టుకోవడం అవుతుంది. పబ్లిక్ లేడీస్ కానీ జెంట్స్ పోయిననుకో అసలు లేవడం లేదు, ఏం లేదు. టికెట్ రేట్లు కూడా పెరిగినాయి, ఏం లేదు. మామూలుగా అది ఒకటైతే చేసిండ్రు. ఇక ఈ పింఛన్ అనేది అయితే ఇది ముసలోళ్ళకైతే అది ఏం రాలేదని అయితే వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. అదైతే ఒకటి నడుస్తుంది. ఇక కొన్ని అంటే ఇది 200 యూనిట్లు అంటే కొన్ని చేసిండ్లే, కొన్ని అయినాయి. మొత్తం అన్ని సక్సెస్ఫుల్ అనేది కాలేదు, అయినాయి. ఇంకోటి డబుల్ బెడ్రూమ్ రూమ్ అనేది ఇందిరమ్మ ఇండ్లు అవంటే అదేమో తెలియదు, కానీ డబుల్ బెడ్రూమ్ అయితే ఉన్న వాళ్ళకే, ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి. అర్హులకి ఎవరైతే లేని వాళ్ళకైతే రావట్లేదు. ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు అయితే వస్తున్నాయి, అదైతే గ్యారంటీ. రియల్గా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇది ఉందా, అతని మీద ఇల్లు ఉందా, ఏముంది, ఏం కథ అనేది చూసి ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. ఏ గవర్నమెంట్ అని ఎవరైనా కూడా అలాంటిది అయితే ఏం చేయడం లేదా అనేది. మీ ఏరియాకి ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా, అంటే అభివృద్ధి విషయంలో కావచ్చు? సమస్యలు అంటే ఇక ఏముంటాయి, ఏమున్నా కూడా చేస్తామని అంటారు, కానీ అది నేను చెప్పాను కదా ఇందాక, వాళ్ళ ప్రాబ్లం తోటి చేస్తామని అంటారు, అది రావడానికి గురించి అంతే తప్ప ఆ సీటు మీద కూర్చున్నప్పుడు ఏది చేయలేరు, ఎవరి స్వార్థం వాళ్ళే ఉంటుందని నా ఉద్దేశం, అంతే. ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ వచ్చింది జూబ్లీ హిల్స్ లో, సో ఎట్లా అనిపించింది అంటే అప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరు తిరిగి గల్లీ చాలా హామీలు ఇచ్చారు కాబట్టి ఏంటి అది అమలు అయినా ఏమన్నా? ఇప్పుడు అమలు అంటే ఇప్పుడు ఈయన నవీన్ యాదవ్ కదా గెలిచింది, అమలు అంటే ఇప్పుడు మధ్యలో వచ్చిండు కాబట్టి ఆయన కూడా ఏం చేయాలన్నా చేయొద్దా అనేది ఆలోచన చేయాలనేది ఉంటుంది. అతనికి కూడా కొత్తగా వచ్చిండు కాబట్టి ఎవరిని అనేటట్టు అయితే ఏం లేదు, ఇది చేస్తలేరా అది చేస్తలేరా అని అయితే అనేటట్టు. ఇప్పుడు ఇంకోటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు రాష్ట్రంలో. సో ఇప్పుడు బీజేపీ రేస్లో ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. సో ఏంటి ఈసారి ఎట్లా ఉంటుంది రిజల్ట్స్ కావచ్చు, ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తూ ఉంటాయి? నాకు తెలిసి అయితే ఎవరిది ఉంటుందా ఏంది అనేది అయితే ఏం అనిపిస్తలేదు అంతగా, మా తెలిసి అయితే.
చెప్పలేము ఇక ముందు ముందు ఇప్పుడు ఓటింగ్ ఉన్నదని మళ్ళా ఇది రేవంత్ రెడ్డి ఏమన్నా మంచి ఉన్న వాటిని బాగా చేసేది ఉంటే మాత్రం మళ్ళా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో అంటే ఏమన్నా తప్పులొప్పులు సరిదిద్దుకుంటే మాత్రం పక్కా అయితే ఇప్పుడు ఇస్తా అన్న హామీలను అవి కూడా అమలు చేసేది ఉంటే ఇప్పుడు నేను వీళ్ళు ఇన్ని అప్పులు చేసినారు వీళ్ళు ఇన్ని అప్పులు చేసినారు అనేది కాదు, అక్కడ అప్పులు తెచ్చినా కూడా చేయాలి అనేది ఇతనిలో ఉండాలి, ఒకరి మీద అనడం కాదు. అతను ప్రాబ్లంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు అప్పులు చేసిండు, ఏదో అయింది. ఇక అప్పులు చేయకుండాను ఉన్నదాన్ని సరిదిద్దుకుంటూ అప్పు తెచ్చినా కూడా ఇచ్చేటట్టుగా హామీలు, మరి అట్లాంటప్పుడు హామీలు ఇవ్వకుంటే బాగుండు, చేయాల్సిందే. హామీలు ఇవ్వకుంటే బాగుండు, హామీలు ఇవ్వకుంటే రానని చెప్పే ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇస్తాము అని అనేటట్టుగా చేసి వచ్చినాక ఇవ్వకపోవడం, అప్పుడు ఏమనుకున్నంటే ఆ సీటు ఎక్కేసరికి ఏదో చేద్దాంలే అనుకుంటే ఈ అప్పుల కుప్ప ఉండేసరికి అతనికి కూడా సార్కి కూడా ఏం చేయాలనేది అనిపించడం. బయట ఎట్లుంటది మరి ఈ మూడు పార్టీలు, ప్రధానంగా ఈ మూడు పార్టీలు నెక్స్ట్ ఏమంటారు అధికారం కోసం ఈ మూడు పార్టీలు కసరత్తులు చేస్తా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, ఎవరు ఏంది అనేది ఏం చెప్పలేము మనం ఇప్పుడు. మొత్తానికైతే అందరికి రావాలనే కోరిక ఉంటది. కేంద్రం ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది మరి? కేంద్రం అయితే పర్వాలేదు, ఆ కేంద్రం ఉండబట్టుకునే ఇంత ఇలా నడుస్తుందని నా ఉద్దేశం, నా ఒపీనియన్. అవకాశం ఉంటుందా తెలంగాణలో ఈసారి బీజేపీకి? ఒకసారి రావాలనేది అందరికి ఉన్నది, కానీ అది రావడం లేదు. అది ఎందుకే ఇంకా ప్రతి ఒక్కరిని అడుగు, ఇప్పుడు నేను నన్నే కాదు ఇంకెవరినన్ను అడగండి, బీజేపీ రావాలని మీకు కోరిక ఉన్నదా అని ఎవరినన్ను అడిగితే రావాలని ఉన్నది అనేది ఉద్దేశం చెప్తారు, కానీ మరి ఎందుకు రావడం లేదో అది అర్థం అయితే లేదు. ఒక్కసారి తెలంగాణలో రావాలనేది కూడా నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.